హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో కొరియన్ రైస్ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా కొరియన్ రైస్ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూసేయండి. చూసే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే దీనికోసం ఒక అర కేజీ దాకా రేషన్ బియ్యాన్ని తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద వేసుకొని పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. ఇక నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఈ బియ్యాన్ని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అంటే రవ్వగా ఉండాలన్నమాట. అలాగే నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను కదా, మీరు కావాలంటే నార్మల్గా సన్న బియ్యాన్ని అయినా తీసుకొని చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా అవ్వకూడదండి, ఇలా రవ్వగానే ఉండాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 400 గ్రాముల దాకా బెల్లం తురుము తీసుకోండి. అంటే 500 గ్రాములు బియ్యం తీసుకున్నాం కదా, 400 గ్రాములు బెల్లం అయితే సరిపోతుందన్నమాట. ఒకవేళ తీపి తక్కువగా తినే వాళ్ళైతే 350 గ్రాముల దాకా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇందులోకి ఒక 2 గ్లాసుల దాకా కొబ్బరి పాలు తీసుకోండి. ఒక 2 గ్లాసుల దాకా కొబ్బరి పాలు పోసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఈ పసుపు వేయడం వల్ల రైస్ కేక్ అనేది మంచి కలర్లోకి అయితే వస్తుంది. కంపల్సరీగా వేసుకోండి, దీనివల్ల మనకి ఎలాంటి స్మెల్ రాదండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోండి. అరగంట దాకా పక్కన పెట్టేసుకున్నామంటే బెల్లం తురుము పూర్తిగా కరిగిపోతుంది. అలాగే కలిపేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ బెల్లం తురుము కరిగేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేద్దాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కోర్సుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం రవ్వని వేసుకోవాలి. బియ్యం రవ్వని మొత్తం వేసుకున్న తర్వాత ఈ రవ్వని మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అంటే బియ్యంలోని పచ్చిదనం పోయి లైట్గా కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. సో అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సో చూసారు కదా, మనకి బియ్యంలోని పచ్చివాసన పోయి లైట్గా కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బెల్లం కొబ్బరి పాలు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ బెల్లం తురుము అయితే పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఆ బెల్లం వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం వాటర్ని ఇందులోకి తీసుకునేటప్పుడు కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా, అందుకని కంపల్సరీగా ఫిల్టర్ అయితే చేసుకోవాలండి. ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 3/4 గ్లాస్ దాకా కొబ్బరి పాలు వేసుకోండి. టోటల్గా మనకి ఈ రైస్ కేక్ చేయడానికి ఒక కొబ్బరికాయ అయితే పడుతుందండి. ఇలా 3/4 గ్లాస్ దాకా కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉడికించేటప్పుడు ఫ్లేమ్ను మీడియంలో ఉంచుకొని అడుగు మాడకుండా చూసుకోండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. యాలకుల పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా సమానంగా సర్దుకున్న తర్వాత పైనుండి ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యిని పైనంతా స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత కూడా పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అయితే ఇలా కుక్ చేసుకునేటప్పుడు అడుగు మాడుతూ ఉంటుందండి. సో మనం ముందుగానే అడుగు మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి. ఇక నేను తీసుకున్న గిన్నె అయితే కొంచెం అడుగు పలచగా ఉంటుంది, అందుకని వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఆ క్లిప్ని యాడ్ చేయడానికి కుదరలేదన్నమాట. ఈ మిస్టేక్ మీరు చేయకుండా మీరు ముందుగానే కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు అడుగు మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇక నేను చూపిస్తున్న విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. సో అంతేనండి, కొరియన్ రైస్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి
ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పైగా అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్తీగానే. బెల్లం, కొబ్బరి పాలు, బియ్యం అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఇది మీకు ఒక పీస్ని విరిచి కూడా చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఎక్కడ రవ్వ అనేది తగలకుండా సాఫ్ట్గా ఉంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.